అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఏప్రిల్ మాసము 9వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము యాకోబు యొక్క కానుక. ఆదికాండము 32వ అధ్యాయము 18వ వచనమునందు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏసావు కొరకు పంపబడిన కానుక, ఇదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించాను. మనము చిన్నవారై ఉండినప్పటికీ పెద్దవారై ఉండినప్పటికీ కానుకలను పొందుకొనుటకు ఆసక్తితో ఉన్నాము. కానుకల వలన సంతోషమును సమాధానమును ఏర్పడుచున్నది. ఇది ఎన్నో నేరములను కప్పివేయును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనం. ఏసావుకును యాకోబునకును మధ్య పలు మనస్పర్ధములు కలిగెను. ద్వేషములను వైరాగ్యములను మనసునందు లేచెను. ఏసావు వద్ద నుండి జ్యేష్ఠత్వపు హక్కును యాకోబు వంచనతో అపహరించుకొనెను. తండ్రి యొక్క ఆశీర్వాదమును పొందుకొనుట కొరకు ఏసావు వలె నటించెను. ఇందువలన ఏసావునకు రావలసిన ఆశీర్వాదమును పోగొట్టుకొనెను. ఇందువలన అతని యొక్క హృదయమునందు హత్య చేయాలను కసి పుట్టేను. తన యొక్క తండ్రి చనిపోయిన సమయం నందు యాకోబును చంపివేయుటకు అతడు తీర్మానించెను. ఆదికాండము 27వ అధ్యాయం 41వ వచనం. ఏసావునకు భయపడి యాకోబు ఇంటిని విడిచిపెట్టి పారిపోయాను. దరిదాపులు 20 సంవత్సరములు ఒకరినొకరు కలుసుకొనలేదు. ఇట్టి కాలఘట్టమునందు ప్రభువు ఏసావును యాకోబును ఆశీర్వదించెను. అయితే వారిద్దరి మధ్యలో మనసునందు నిజమైన సమాధానం లేదు. ఒక దినమున యాకోబు తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చుటకు కోరుకొనెను. సహోదరుని ఎలాగూ ఎదుర్కొనుట అనియు ఏ విధములో సమాధానపడుట అనియు ఆలోచించెను. మొదటిగా యాకోబు ప్రభు యొక్క సన్నిధిలో తన యొక్క హృదయమును కుమ్మరించి ప్రార్థించెను. రెండవదిగా తన సహోదరుని యొక్క హృదయమును సమాధానపరచుటకు కానుకలను పంపించెను. మీలో కొందరి బంధువులతో మీకు కూడాను ద్వేషమును పగి ఉండవచ్చు. పలు సంవత్సరంలో ఒకరినొకరు కలుసుకొనక ఉండవచ్చు. యాకోబు గైకొనిన ఇట్టి పద్ధతిని వెంబడించి చూడుడి, నిశ్చయముగానే మీ కుటుంబంలోను హృదయంలోను సమాధానము కలుగును. యాకోబు నది యొక్క ఒక ఒడ్డున తన భార్య, పిల్లలను, గొర్రెలు, పశువులను విడిచిపెట్టి అవతల ఒడ్డున ప్రభు వద్ద ఏకాంతమునందు నిలిచి ప్రార్థించెను. రాత్రంతయు ప్రభుతో పోరాడెను. ఆనాడు ప్రభు యాకోబును ఆశీర్వదించెను. ఆదికాండం 32వ అధ్యాయం 29వ వచనం. ఆ తరువాత తన యొక్క సహోదరైన ఏసావునకు విస్తారమైన కానుకలను పంపించెను. ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనక వచ్చుచున్నాడు అని చెప్పుడని ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి అతన్ని సంతోషపరుచుకొనిన తరువాత అతని ముఖమును చూచెదను, అప్పుడు ఒకవేళ నా యందు కటాక్షించును అనెను. ఆదికాండము 32వ అధ్యాయము 20 మరియు 21వ వచనం. కానుకలు ముందుగా వెళ్ళెను. ఇంతటి విస్తారమైన కానుకలు చూచిన వెంటనే ఏసావు యొక్క హృదయంలో నుండి ద్వేషము తొలగి ప్రేమ పుట్టెను. సహోదరులు ఒకరినొకరు కలుసుకొనినప్పుడు వారు సమస్త భేదములను మరచి ఒకరినొకరు హత్తుకుని, ఇది మన కనులకు ఆశ్చర్యము కలిగించు దృశ్యమై ఉండేది. ఇదిగో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. 133వ కీర్తన 1వ వచనం. నేటి ధ్యానమునకే చాటున ఇచ్చిన బహుమానం కోపమును చల్లార్చును, ఒడిలో ఉంచున కానుక మహాక్రోధమును శాంతిపరచును. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. నేటి వేద పఠనము ఉదయం మొదటి సమూయేలు గ్రంథము 13 మరియు 14 అధ్యాయములు, సాయంత్రం లూకాసు వార్త 10వ అధ్యాయం 1 మొదలుకొని 24 వచనంలో ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.